ఎన్టీ రామారావు గారు 1974లో ఆయన నేను కలవటం జరిగింది. ఆయన జన్మదినం మే 28కి నేను ఒక లామినేషన్ ఇచ్చాడు. నందమూరి జన్మదినం అని రాసి, నందమూరి పుట్టాడు, తెలుగు తల్లికి హారతి పట్టాడు. మేజర్ చంద్రకాంత్లో నేను మిలిటరీకి ఆయన హీరో, మ్యాన్లు నంచాలు తిని కాంగి ఆయన ఎదుట జీరో. సైనికులు చేస్తారు సలాం, అందుకో ఈ మాజీ సైనికుడు లాల్ సలాం, కొట్ర సీతారామయ్య నాయుడు మాజీ సైనికుడు అని నేను ఒక లామినేషన్ ఇవ్వటం జరిగింది. బ్రదరు అని నా భుజం మీద చేసి ఫోటో దిగాడు 1974లో ఎలక్షన్కి ముందల. తర్వాత ఆగస్టు 15 గెలిచాను. నేను సమాజ స్థాపన కోసం అని ఒక లామినేషన్ ఇచ్చాను. దాంట్లో ఏం రాశాను, గల్లీ నుంచి రాజధాని ఢిల్లీ వరకు బ్రహ్మాండంగా పరిపాలించే వ్యక్తి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారని నేను లామినేషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒక చిన్న బిట్టు కూడా రాశాను. దేశానికి ఎన్నెముక నాగలు పట్టిన రైతు, తుపాకీలో గుండు లాంటి వాడు సైనికుడని. సైనికుడిని కూడా ఎన్టీ రామారావు గౌరవించాడు. ఆయన మద్యపాన నిషేధం స్టేట్కు పెట్టాడు, కానీ మాజీ సైనికులకు మటుకు ఎవరికి పెట్టలేదు. అందువల్ల ఆయన గొప్ప వ్యక్తి అని మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోడు. నవరసాలు కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.